కిషన్దా కన్నుమూత ఎంసీసీఐ వ్యవస్థాపక సభ్యులు ఒకరు. బసవరాజు తర్వాత అగ్రనేతగా ఎదిగిన బోస్. మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో సుదీర్ఘ అధ్యయనం ముగిసింది. 1970లో ఎంసీసీఐ వ్యవస్థాపక సభ్యులు ఒకరిగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన ప్రశాంత్ బోస్ ఆలియాస్ కిషన్ దా కన్నుమూశారు. ఏడా మనోంది కిషన్ దా. మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో సుదీర్ఘ అధ్యయనం ముగిసింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన ప్రశాంత్ బోస్ ఆలియాస్ కిషన్ దా నిన్న జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. 2021 నవంబర్లో తన భార్య షీలా మరాండి మరికొందరు అనుచరులతో కిషన్ దా అరెస్ట్ అవ్వగా 2021లో అరెస్ట్ అయిందంట. అరెస్ట్ అవ్వగా అప్పటి నుంచి రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వృద్ధాప్య సమస్యలు, గుండె, కిడ్నీ సమస్యలతో రిమ్స్ హాస్పిటల్కు చేరగా చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టు జైలు ఐజీ సుదర్శన్ మండల్ ధృవీకరించారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలిసింది. కిషన్ దా ప్రస్థానం. బెంగాల్కు చెందిన కిషన్ దా 1970లో ఎంసీసీఐ వ్యవస్థాపక సభ్యులు ఒకరు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేశారు. ఈ రీజియన్ కింద జార్ఖండ్, బీహార్, బెంగాల్, ఒడిశా సహా పలు రాష్ట్రాల కార్యకలాపాలను పర్యవేక్షించేవారు. పార్టీలో ఆయనకు గొప్ప వ్యూహకర్తగా, సిద్ధాంతకర్తగా పేరుంది. 2021లో కిషన్ జీ ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో సుదీర్ఘకాలం గడిపిన నాయకుడు కిషన్ దానే బసవరాజు తర్వాత టాప్ లీడర్గా చెలమణి అయ్యారు. 2021లో కిషన్ దా, ఆయన సతీమణి షీలా మారాండి మరికొందరు క్యాడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు కిషన్ దాపై ₹1 కోటి రివార్డు ఉన్నది. ఇప్పుడు కిషన్ దా మరణం మావోయిస్టు ఉద్యమంలో ఒక సుదీర్ఘ అధ్యయనం ముగింపు అని వ్యాఖ్యానించారు. కాగా కిషన్ దా శిష్యుడిగా భావిస్తున్న మిసిర్ బెస్రా ఇంకా బలగాలకు చిక్కలేదు. ₹1 కోటి రివార్డ్. వృద్ధాప్య సమస్యలతో 2021లో అరెస్ట్ అయి ఇప్పటికీ ఖైదీగానే మిగిలిపోయి జైల్లో బ్రతికి ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్లో చేరి లాస్ట్కు చివరి శ్వాస విడిచింది. ఘోరం. చనిపోయే వరకు అదే కోణంలో ఉన్నాడు మొత్తం.